अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారని హజరత్ ముస్తారిద్ బిన్ షద్దాద్ రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయం ఏమిటి అంటే, ఈ యొక్క ప్రాపంచిక జీవితం పరలోక జీవితం ముందు ఎలా ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారంటే, మీరు సముద్రంలో వేలు ముంచి ఆ వేలు తీస్తే దానికి ఎంత నీరు అంటుకుంటుందో ఈ యొక్క పరలోక జీవితం అనేది ఇహలోక జీవితం యొక్క విలువకు కూడా అంతే సుమా. అంటే ఇది ముస్లిం హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. ఇహలోకంలో ఎదురయ్యే కష్ట సుఖాలు పరలోకంలో లభించే శిక్షలు మరియు అనుగ్రహాల ముందు సముద్రంలోని నీటి బొట్టుతో సమానం. అంటే పరలోకంలో శిక్షలతో పోల్చుకుంటే ఇహలోకంలోని కష్టాలు బాధలను అనుభవించడమే తేలిక. అదేవిధంగా పరలోకంలోని దైవానుగ్రహాలు స్వర్గ సుఖాలు ముందు ఈ లోకంలో ఉన్న భోగ విలాసాలకు విలాసవంతమైన జీవితానికి పూచుక పుల్లంత విలువ కూడా ఉండదు. అసలు స్వర్గ సుఖాల గురించి మనిషి ఊహించనైనా ఊహించలేడు. మనం చూసే అనేక రకాల ఫోటోలు వీడియోలు గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా అసలైన స్వర్గాన్ని ఊహించలేవు. ఆ స్వర్గాన్ని ఇప్పటివరకు మరి ఏ మానవుడు కూడా ఏ జిన్నులు కూడా చూసి ఉండవని చెప్పడం జరుగుతుంది. మరి మేరాజ్ యాత్రలో కొన్ని సంఘటనలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలియజేసినప్పటికీ మరి ఈ ప్రాపంచిక మానవులకి ఆ స్వర్గం ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా ఏ కన్ను చూడలేదు. ఇంకా కొంతమంది అంటే అక్కడ ఉన్నటువంటి నూరులని ఇంకా కొన్ని విషయాలని ఇంకా కొన్ని సంఘటనలని ఏ మానవుడు కూడా ఊహించనైనా ఊహించలేడు. వారి యొక్క జ్ఞాన పరిధికి నేను ఆ జ్ఞానాన్ని ఇంకా ఇవ్వలేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. స్వర్గంలో అటువంటి భోగభాగ్యాలు విలాసవంతమైన జీవితం ఉందని, నరకంలో కూడా అనేక రకాల శిక్షలు కూడా ఉంటాయని, మరి ఈ యొక్క ప్రాపంచిక జీవితం ఎలాంటిది అంటే సముద్రంలో మనం ఏలు ముంచి లేపితే ఎంత తడి అయితే మన ఏలుకు అంటుకొని ఉందో లేదా ఆ యొక్క నీటి బుట్టంత విలువ మాత్రమే ఈ యొక్క ప్రాపంచిక జీవితం ఇలాంటిది అని, మరి అసలైన జీవితం స్వర్గంలో పైన దేవుని దగ్గర మరణం లేని జీవితం ఉంది అని, దీని గురించి దేవుడు మరి జీవన పద్ధతులు ఆరాధన పద్ధతులు ప్రవక్తల ద్వారా గ్రంథాల ద్వారా మనకి ఏ విధంగా ఇచ్చాడో మరి వాటి ప్రకారం జీవించినటువంటి వారికి మరి దానిని బట్టి వారు జీవించిన జీవన పద్ధతులను బట్టి వారికి ఆ యొక్క రిజల్ట్ అనేది జడ్జిమెంట్ అనేది లభిస్తుంది అని మరి ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి యొక్క పాపాలను క్షమించి మనందరికీ నరకం నుంచి రక్షించే స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.